ఉంటారు లేదనేది చూడాలి. అంటే ఏంటి అప్పటికి ఇప్పటికి అంత తేడా? ఇంకా ఇంకా ప్లస్ పాయింట్ ఒక 5 ఏళ్ళు పరిపాలన కూడా చూశారు కదా! అంటే ఇక్కడే కదా సమస్య. పరిపాలనలో నుంచి దిగిన తర్వాతన అధికారంలో రాకముందు మా వాడు రావాలి అన్న కసి ఉంటది. అవును. వచ్చిన తర్వాత మనల్ని ట్రీట్ చేసిన తీరు ఎవరిని పట్టించుకోలేదు కదా. కార్యకర్తని మోసే నాయకుడు కరువయ్యాడు. ఒక 100 మంది కార్యకర్తలు ఉన్నారు అనుకుంటే అంతకుముందు జగన్ మీద అభిమానంతో వాళ్ళల్లో ఒక 10 మందిని వరకే ఎమ్మెల్యేలు మోసారు. మిగతా 90 మందిలో కొంతమందిని ఎమ్మెల్యేలే హెరాస్ చేశారు. విచిత్రం ఏంటంటే వైసీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది సాధారణంగా రాజకీయ చరిత్రలో ఎక్కడా జరగదు. వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అన్నది కార్యకర్తల మీద. ఏంటి అంటే జగన్ అభిమాని ఇతనికి కొన్ని హితబాటు చెప్తున్నాడు, వాడెంత. రెండోది ఒక గ్రూపు ఇంకో గ్రూప్కి పడదు. ఈ గ్రూపుల మధ్యన సమన్వయం పోయి ఒక గ్రూపుని ఎత్తిన పెట్టుకుని మిగతా 2-3 గ్రూపుల్ని అవమానించడం, అవహేళన చేయడం. పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల దాన్ని సెటరేట్ చేయలేకపోయింది పార్టీ. మొత్తం ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ నడిపారు. ఆ ఎమ్మెల్యేల దగ్గర వచ్చేటప్పటికి ఒక గ్రూప్నే మెయింటైన్ చేయడం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పక్కన తిప్పుకుంటే ఖర్చు అవుతుంది కదా.